అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఉందో, ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, ఎన్ని శ్రావణ మంగళవారాలు, అలాగే ఈ మాసం విశిష్టత ఏమిటో, ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పండుగలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే పూర్తి వివరాలు తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం అంటే శుభమాసం అని అర్థం. శ్రావణ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. శ్రీ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పర్వదినాల్లో జంజాల పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగపంచమి, పుత్రద ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చేటటువంటి శ్రావణ మాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం లక్ష్మీనారాయణుల పూజకు అలాగే శివ పూజకు ఎంతో విశిష్టమైన మాసం. సంవత్సరం మొత్తంలో అత్యంత శుభమైన శ్రావణ మాసంలో ఏ నోము వచ్చినా, ఏ వ్రతం ఆచరించినా సత్వర ఫలితాలు ఉంటాయని, కాబట్టే ఈ మాసంలో నోములు, వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ 2026వ సంవత్సరంలో ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ శ్రీ పరాభవనామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం అనేది ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 13వ తేదీ గురువారం రోజు శ్రావణ శుద్ధ పాడ్యమ తిథితో అనేది ప్రారంభమై మనకు 2026వ సంవత్సరం సెప్టెంబర్ 11 శుక్రవారం రోజున శ్రావణ బహుళ అమావాస్య తేదీతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తూ ఉందండి. ఈ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటో, వాటి తిథులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 13న ప్రారంభమైన శ్రావణ మాసంలో ఆగస్టు 14 శుక్రవారం రోజు ఇది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శ్రావణ శుక్రవారము. ఆగస్టు 15 శనివారము ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవము. ఆగస్టు 17 సోమవారము ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రము హస్త నక్షత్రం అండి. ఈ శ్రవణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం పంచమి ఈ తిథి రోజు నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగపంచమి ఆగస్టు 17వ తారీఖు సోమవారం రోజున జరుపుకుంటున్నాము. ఆగస్టు 21వ తేదీ ఈరోజు వారము శుక్రవారము. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి రెండవ శుక్రవారము. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్టు 21 శుక్రవారం రోజున వచ్చింది. ఒకవేళ ఈరోజు వరలక్ష్మి వ్రతం అనేది చేయటానికి వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి తర్వాత శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. సోదర సోదరీమణుల ప్రేమకు గుర్తుగా జరుపుకునేటటువంటి ఈ రాఖీ పండుగ ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజున వచ్చిందండి. ఈరోజే 3వ శ్రావణ శుక్రవారం రావడం అనేది విశేషము. అలాగే ఈ రోజును హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున జంజాలని మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది కాబట్టి దీన్ని జంజాల పౌర్ణమి అని కూడా అంటారు. ఆగస్టు 31వ తేదీ సోమవారం రోజున సంకటాలను తొలగించి ఆ సంకటమోచన యొక్క సంకటహర చతుర్థి. ఆ తర్వాత 2026వ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం రోజున అష్టమి తిథి అయితే ఉన్నది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి బహుళ అష్టమి తిథి రోజు శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాము. సెప్టెంబర్ 4 శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం అనేది జరుపుకుంటాము. సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య తిథి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చివరి రోజు దీన్నే పోలాల అమావాస్యగా కూడా జరుపుకుంటారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చివరి శ్రావణ శుక్రవారం రోజు ఈ రోజుతోటి శ్రావణ మాసం అనేది ముగిసిపోయి భాద్రపద మాసంలోకి మనం ప్రారంభమవుతాము. మహిళలు శ్రావణ మాసంలో మంగళవారాల్లో చేసేటటువంటి మంగళగౌరి వ్రతాల తేదీలు, అలాగే 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో మొదటి శ్రావణ మంగళవారము ఆగస్టు 18వ తేదీన, రెండవ శ్రావణ మంగళవారము ఆగస్టు 25వ తేదీన, మూడవ శ్రావణ మంగళవారము సెప్టెంబర్ 1వ తేదీన, నాలుగవ శ్రావణ మంగళవారము సెప్టెంబర్ 5వ తేదీన ఉన్నాయి. అయితే మొత్తంగా 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. అలాగే శ్రావణ శుక్రవారాలు చూసుకుంటే మొదటి శ్రావణ శుక్రవారము
మనకు ఆగస్టు 14వ తేదీన, రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 21వ తేదీన, మూడవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 28వ తేదీన, అలాగే 4వ శ్రావణ శుక్రవారము సెప్టెంబర్ 4వ తేదీన మొత్తంగా ఈ నెలలో 4 శ్రావణ శుక్రవారాలు అయితే మొత్తం వచ్చాయండి. దీంట్లో 4 శ్రావణ శుక్రవారాలు, 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 2 ఏకాదశులు కూడా పవిత్రమైనవే. ఆ పండుగలు, నోములు, వ్రతాలు మేళవింపుకు నిలయమైన ఈ శ్రావణ మాసానికి స్వాగతం పలుకుతూ ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు అందరూ పొందాలని ఆశిస్తున్నాము. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.